రాకాలోకంకి స్వాగతం. 2024 ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్కు దుర్వార్త మీద దుర్వార్త వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సమస్యలు, ఇండి కూటమి ముక్కచెక్కలైపోతోంది, ఎవరికి వారే ఎన్నికల తీరే అన్నట్టుగా అయిపోతోంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడాను, పార్టీ యొక్క అధినాయకత్వం కూడాను టోటల్ కన్ఫ్యూషన్లో ఉంది. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో గాంధీ నెహ్రూ కుటుంబాల కంచుకోటలుగా మారినటువంటి అమేఠీ, రాయబరేలీ ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా దేశమంతటా కాంగ్రెస్ ఓడిపోయినా ఈ రెండు నియోజకవర్గాల్లో గాంధీ నెహ్రూ కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ కావచ్చును, తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ విజయం సాధించినటువంటి రెండు నియోజకవర్గాల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ లక్ష్యమంతా ఏదో ఒక రకంగా ఢిల్లీలో గత 3-4 దశాబ్దాలుగా తమ నివాసంగా ఉన్నటువంటి 10 జనపథ్ని కాపాడుకోవడం మాత్రమేనా? ఈ సందేహం రావడానికి కారణం ఒకటి ఉంది. కారణం ఏంటంటే, రాహుల్ గాంధీ ఈసారి అమేఠీ నుంచి పోటీ చేయబోవటం లేదు. 2019లో ఆయన అమేఠీ నుంచి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేఠీ నుంచి పోటీ చేసే సమయంలోనే ఆయనకు స్పష్టంగా ఓడిపోతున్నట్టుగా తెలిసిన తరువాత ఆయన సేఫెస్ట్ సీటుగా భావించి 48% ముస్లిం ఓట్లు, 10% క్రైస్తవ ఓట్లు, అంటే 58% ఖచ్చితంగా తనకు ఓట్లు పడతాయన్నటువంటి గ్యారంటీ ఉన్నటువంటి వయనాడ్కి వెళ్ళారు. వయనాడ్ నుంచి గెలిచారు, కానీ అమేఠీ నుంచి ఓడిపోయారు. ఈసారి ఆయన అమేఠీ నుంచి కంటెస్ట్ చేయబోవడం లేదు. సో కాంగ్రెస్ కుటుంబానికి, గాంధీ నెహ్రూ కుటుంబానికి మిగిలిన ఏకైక సీటు రాయబరేలీ. అయితే ఈసారి రాయబరేలీలో కూడా ఆయన ఆమె సోనియా గాంధీ పోటీ చేసేటటువంటి సూచనలు కనిపించటం లేదు. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటిది ఏంటంటే, ఆమె వయస్సు కారణంగా, ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆమె తిరిగి ఎన్నికల ప్రచారం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది మొదటి విషయం. రెండవది, గత 5 సంవత్సరాలుగా బీజేపీ రాయ్బరేలీ మీద దృష్టి పెట్టింది. రాయ్బరేలీకి ఒక అభ్యర్థిని తయారు చేసింది. యువ నాయకురాలైనటువంటి రాజకుటుంబానికి చెందినటువంటి అదితి సింగ్ అనేటటువంటి ఎమ్మెల్యేని ఎంపీగా వాళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె 5 సంవత్సరాలుగా రాయ్బరేలీ మొత్తం డెవలప్ చేసుకునేందుకు ఆమె పనిచేస్తోంది. ఆమె తండ్రి అయినటువంటి అఖిలేష్ సింగ్ కూడా 5 సార్లు రాయ్బరేలీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. కాబట్టి రాయ్బరేలీ లోకసభ నియోజకవర్గంలో అఖిలేష్ సింగ్ కూతురైనటువంటి అదితి సింగ్కి చాలా పరిచయాలు ఉన్నాయి. అక్కడే నివసించే వాళ్ళు కావడంతో రాయ్బరేలీలో కూడాను సోనియా గాంధీకి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది. పర్యవసానంగా ఓటమితో తన రాజకీయ జీవితాన్ని ముగించటం బాగుండదు. కాబట్టి ఈసారి ఆవిడ పోటీ చేయకపోవచ్చును, వేరే ఎవరికన్నా ఇవ్వవచ్చును. అదితి సింగ్ చాలా బలంగా ఉంది కాబట్టి ఆమె గెలవచ్చును. లోక్సభ ఎన్నికల సమయంలో వచ్చేటటువంటి వాతావరణం వేరుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ వేరే అభ్యర్థి ఎవరికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే 2 రకాల వార్తలు. ఒకటి, వారణాసిలో మోదీ మీద పోటీ చేయబోతున్నారని. అదే గనక జరిగితే ఆమె రాజకీయ జీవితము పరాజయంతో ప్రారంభమవుతుంది. ఇటు రాయ్బరేలీలో కూడాను సానుకూలత లేని కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె పోటీ చేయకపోవచ్చును అన్నది అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద సమస్య ఉంది. సమస్య ఏంటంటే, లోకసభ సభ్యురాలు కాని పక్షంలో సోనియా గాంధీ 10 జనపథ్ని ఖాళీ చేయవలసి వస్తుంది. 10 జనపథ్ని ఖాళీ చేయడం అంటే 10 జనపథ్తో ఆమె అనేక సంవత్సరాల అనుబంధం ఉంది. కాబట్టి ఏదో ఒక రకంగా ఆమె 10 జనపథ్లో ఆమె కొనసాగాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి తన ప్రస్తుత నివాస భవనంలో, అది ప్రభుత్వ భవనం, అందులో కొనసాగాలన్నట్టయితే ఆమెని రాజ్యసభకు పంపేటటువంటి ప్లాన్ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి విషయం. ఆమెను ప్రస్తుతము రాజ్యసభకి పంపడానికి కావలసినటువంటి నంబర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా పంపగలిగినవి. ఒకటి కర్ణాటకలో ఉంది, రెండవది తెలంగాణలో ఉంది. అయితే కర్ణాటక నుంచి ఆమెని రాజ్యసభ కోటాలో, ఎందుకంటే 4-5 నెలల్లో
ఏప్రిల్ మే ఈ ప్రాంతంలో కర్ణాటకలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒక స్థానం నుంచి ఆమెని రాజ్యసభ సభ్యురాలుగా పంపవచ్చును. తత్కారణంగా ఆమె 10 జనపద్ భవనంలో మరికొంతకాలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక 6 ఏళ్ల పాటు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ భవనము, ఎంపీగా లేకపోతే ఖాళీ చేయాలి. కాబట్టి మరొక 6 సంవత్సరాలు భవనంలో ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆమెని రాజ్యసభ నుంచి, కర్ణాటక నుంచి రాజ్యసభకి పంపేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇదే గనక జరిగి సోనియా గాంధీ రాజ్యసభ రూట్లో చట్టసభలోకి ప్రవేశించినట్టయితే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సున్నా అయ్యే అవకాశం ఉంది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అమేఠీ రాయబరేలీతో 1977లో జరిగింది. కానీ 1977లో జరిగినప్పటికీ కూడాను ఉత్తరప్రదేశ్లోని 1-2 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి అది కూడా లేనటువంటి పరిస్థితి రావచ్చును. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి పూర్తిగా వైపౌట్ అయిపోయే పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది. వైనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తే ఇండి కూటమి ఏమవుతుంది, కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు వదిలిపెడతారు, ఈ అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ ఆయనకి సేఫెస్ట్ సీట్ వైనాడ్. ఈమె రాజ్యసభ రూట్ నుంచి కనుక వెళ్ళినట్టయితే పార్టీ ఉత్తరప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికి పార్టీకి కేవలం 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 400కు పైబడి ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కి 2 సీట్లు ఉన్నాయి. ఈ 2 కూడా వ్యక్తిగత ప్రతిష్ట కారణంగా ప్రమోద్ తివారీ అని 7 సార్లు గెలిచిన నాయకుడి కుమార్తె అయినటువంటి అనురాధ మిశ్రా, ఆమె ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక సీట్ నుంచి. మరొక సీట్ కూడా తన యొక్క వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత ప్రతిష్ట వల్ల, పలుకుబడి వల్ల ఎమ్మెల్యే నెగ్గారు తప్ప కాంగ్రెస్ గుర్తు వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల నెగ్గలేదు. ఇలా యూపీ నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైపౌట్ కాబోతున్నది ఒకటి. రెండవది, కాంగ్రెస్ యొక్క అత్యంత బలిష్టమైన ప్రధానమైనటువంటి గాంధీ నెహ్రూ కుటుంబం యొక్క అధ్యాయం కూడా దాదాపుగా ఉత్తర భారతదేశం నుంచి ముగియబోతోంది. 2024లో ఉత్తర భారతదేశం నుంచి గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందినటువంటి ఏ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేయవచ్చును, సోనియా గాంధీ రాజ్యసభ రూట్ నుంచి రావచ్చు. ఇదే గనక జరిగితే 2024 తరువాత కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో దాదాపుగా భూస్థాపితమైనట్టుగానే మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.